గోవింద 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 గోవింద. सदा वेङ्कटेश स्मरामि स्मरामि
मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभदिदौ श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं कर्मांगं मम गोत्रोद्भवस्य अंदरू मी गोत्रं చెప్పుకోవాలండి నామధేయస్య అందరూ మీ పేరు చెప్పుకోవాలి ధర్మపత్ని సమేతస్య అందరూ మీ భార్య పేరును చెప్పుకోవాలండి సహ కుటుంబానాం అందరూ మీ పిల్లల పేర్లు బంధువుల పేర్లు చెప్పుకోవాలండి మీ కోరికలను ప్రార్థనలు స్వామివారికి మనసులో విన్నవించుకోవాలండి సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ ఆనుకూల్యతా సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पणमस्तु శ్రీనివాస గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద శ్రీశేషశైల సినికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం భక్త వాత్సల్య నిధి అయినటువంటి వెంకటాద్రివాసుని యొక్క దివ్య తిరుకల్యాణ వైభవాన్ని మనం కనులున్నందుకు సార్థకంగా చూస్తూ ఉన్నాం. విశేషించి ఈ ఆషాఢమాసంలో ఇది ఆచార్యమాసం, గురువులకే గురువైన జగద్గురువు ఆ శ్రీనివాసస్వామి యొక్క ప్రతిరూపంగా అవతరించిన వేదవ్యాస మహర్షి రేపు 29 ఆషాఢ పూర్ణిమ రోజున గురు పూర్ణిమ అని అంటాం. ఆ రోజు అవతరించాడు నారాయణాంశ సంభూతులైన వ్యాసుల వారు. వేద విభాగం చేశాడు, అష్టాదశ పురాణాలని, బ్రహ్మసూత్రాలను, ఇలాగా అనేకమైనటువంటి గ్రంథాలను అనుగ్రహించి ఆ పరమాత్మని దర్శించే విధానాన్ని సులభం చేశాడు మానవులకు. అలాంటి ఆ పరమాత్మ మన కోసం ఈనాడు తిరుకల్యాణాన్ని స్వీకరించిన శుభవేళలో జగత్కళ్యాణమూర్తికి
భగవతి అనేక ఉత్సవాలు జరుగుతున్న అత్యంత ప్రియమైన ఈ కళ్యాణ వైభవాన్ని మనం కనులారా వీక్షిద్దాం. పూర్వోక్తేవనుగుణ విశేషణ విశిష్టాయామస్యాం సుమదితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీ భూమిలీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచ కర్మణి శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన వర్షమావాహ్యదం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచుమానశేషు సరత్సరిత్సు పరిపూర్తేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగుం శుచిరగుం శర్మ నిధమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యశ్చ రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా విదధా పురుత్రాః तेभ्यो न इंद्रस्वितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मर्तस्वस्य अस्मिन् कुम्भे वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. आदौ निर्विघ्नेन वर्षमावाह्यदं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं सकल विबुध प्रौढसैन्यादिनादं मुद्राचक्रे कर्तयुगे शङ्खदण्डौ ददानं मेघस्यामब्जपरिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं विजिततनुजं सूत्रवत्या समेत ओमाग्नेयो यस्मादिजामहे त्वा विश्वे सुधा त्वं महिनो न शम्भो वैराजन्ते सुहदन्निदत्तां प्रयिष्यामधीशो विबुधानां नादर्यामे शस्तां निदां ददातु. पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जया समेत श्री विश्वक्सेनाय नमः. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. बहुत विरनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाज्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वप्रोक्षितम् अस्तु प्रजापति प्रीतां प्रीतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदेवदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः गतो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतयतो व्रतानि पश्पसे इन्द्रस्य युध्यस्सका विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवो जाकृभागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणवस्त्रस्य द्रविणोदासनस्य प्रियं सदे द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारा आसदे दीर्घमायुः भद्रं कर्णे विष्णुयामदेवा भद्रं पश्येमाक्षभिर्जेत्राः श्रीरङ्गैः सुष्ठुवागं सस्तनोभिर्व्यसेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवायत्राणशक्राजनसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिष्टार्गन्तोः अदितिर्ज्योरदितन्त्रिक्षमयतिर्माता सुपिता सुपुत्रः विश्वे देवाति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपव्यसं यदा वै सूर्य उदेति अद नक्षत्रं नैति यावतत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यं च कर्मणि पुण्याहं भवन्तो अभ्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अभ्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अभ्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु. स्वस्ति न इन्द्रो रुद्रस्य वा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो हरिश्चनेमि स्वस्ति नो बृहस्पति ददातु. ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यं च कर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अभ्रुवन्तु कर्मणे स्वस्ति
पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तु कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तु कर्मणे स्वस्ति रुद्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रदेन्नोऽस्तु अनुराधा नविषा वर्धयन्तः सदञ्जीवेव शरदस्सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं च कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरुज्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरुज्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयोभोस्तानवूर्जे ददातन महेरणयक्षसे योवस्युतमोर्हस्तस्य वाजयदेहनः उषदीर्य मातरः तस्मादरङ्गमां वो यशिक्षा जन्मदा आपो जनीयताचनः ओं पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतासमनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्वायुवः घातवेदः पवित्रवतु पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यत् अग्ने कृत्वा क्रतु मृणु यत्ते पवित्रमर्चिषि अग्ने विदधमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण शिवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदैवी पुनदी देव्यात् यस्यै बह्वेस्तनुवो वीतपुष्टाः तयामदन्तस्सदमार्त्येषु वयग्गस्यापदयोरयिनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पैसापयोभिः ऋतावरीयज्ञये मा पुनीतां बृहद्भिः सदस्रभिः वर्षिष्ठैर्देवमन्नभिः अग्नैदक्षैः पुनाहिमा येन देवा पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तम प्राजापत्यं पवित्रं सदोऽध्यामहं हिरण्मयं तेन ब्रह्मविदोमयम् ऊदं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनातु सोमस्वस्यावरुणः समीच्य नमो राजा प्रवृणाभिप्रातम जातवेदा मूर्जयन्त्या पुनातु तत्सय्योरावृणीमहे घातुं यज्ञवदये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेशजं षण्णोऽस्तुद्विपदे षण्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशदेवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशमासां पितरो मार्जयन्तां प्रतीच्यां दिशुहा पशवो मार्जयन्तां उदीत्यां दिश्या भवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां वदोदराधरे नागेभ्यो मार्जयन्ताम् ओं वास्तोष्पदे प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषश्वास्यन्नये द्विपदे शञ्चतुष्पदे वास्तोष्पदे शग्मया सकं सदा ते शक्षीमा हिरण्वया गातुमत्या आवह क्षेमोतयोगे वरन्नो यूयं पादस्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सकासुषेवये दिनः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा स्नानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద ఆరంభే కర్మణాం పుష్ట్యై విఘ్నానాం ప్రశమాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని విశ్వక్సేనం సమావాక్య వైఖానసానాం సర్వేషాం విశ్వక్సేనంతు పూజయేత్ అని చక్కగా ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో భగవద్ ఆరాధనకు ఏ ఆటంకాలు లేకుండా ఉండటానికి విఘ్నాలు శాంతింపజేయటానికి యజ్ఞ సంస్కారాలు ఉత్సవ ప్రతిష్టాది కార్యక్రమాలు
అనేకమైనటువంటి శారీరక సంస్కారాలకు, యజ్ఞ సంస్కారాలకు, ఉత్సవ ప్రతిష్టాది కార్యాలకు కూడా ఈ విశ్వక్సేనారాధన చేస్తారు. అనంతరం చక్కగా అంకురారోపణ, ఈ పుణ్యాహాన్ని నిర్వహించిన అనంతరం చక్కని ఈ ఆషాఢమాసంలో స్వామి యొక్క దివ్యానుగ్రహం, ఈ ఏకాదశి పవిత్రమైనటువంటి రోజున భగవత్ సాన్నిధ్యంలో ఉన్నటువంటి మనమందరికీ కూడా పవిత్రత కలిగేట్లుగా ఆ శుద్ధి పుణ్యాహ వాచనాన్ని నిర్వహించిన అనంతరం సద్యోంకురారోపణటువంటి ఆ సద్యోంకురారోపణ కైంకర్యాన్ని సభక్తికంగా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలని మనం అత్ర పుణ్యాహం ద్విధం మానుషం చేతి దైవికం ద్విధం శుద్ధం ఇలాగ చెప్పి ఈ అంకురారోపణ సూర్య ప్రభావంతో లోకానికి చల్లని వెన్నెలని అందించేటువంటి చంద్రుడు, ఆ చంద్రుడి వల్లనే ఓషధులు వికసిస్తాయి, ప్రాణులకు అన్న సమృద్ధి కలుగుతుంది. ఇలాగా సద్యోంకురారోపణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. సద్యస్కాలంలోని ఆయా శుభఫలాలు మనకందరికీ కూడా వచ్చేట్లుగా సంకల్పం చేసి, స్వామి దేవదేవ శ్రీనివాస జగత్కళ్యాణ చక్రవర్తివయ్యా, ఈ విశ్వమంతా కూడా నీ కుటుంబమే అని ఆ సమస్తమైనటువంటి ప్రాణికోట్లన్నీ కూడా నీ సంతానమే కదా, వారందరికీ కూడా చక్కని నీ దివ్యానుగ్రహం కలిగేట్లుగా అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఈ అంకురారోపణ కార్యక్రమాన్ని ప్రాణాయామపూర్వకంగా నిర్వహించి అనేక అవతారాలని ధరించినటువంటి నీవు ఈనాడు నీవుండేటువంటి ఆ నిత్య విభూతి నుంచి లీలా విభూతిలోకి దిగివచ్చి జగద్రక్షణ చేసే కళ్యాణమూర్తివి కదా స్వామి, జయము జయమని స్వస్తి సూక్తాదుల చేత అభిమంత్రిస్తూ రక్షా సంకల్పాన్ని చేస్తూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పుణ్యపుష్పై పూజయామి, గుణోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామస్మినావగత్ స్వస్తి దేవ్యదేర్నర్వణః స్వస్తి పూషాసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివీ సుచేతన స్వస్తయే వాయువ ప్రభావహై సోమం స్వస్తి భువనశ్చేస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతు స్వస్తయే స్వస్తి నో రుద్రః పార్థం వాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంతామనుచరేవ సూర్య చంద్రవస పునర్దతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తయనంతాక్షమనుష్ణేర్మహద్భూతం వాయుషం దేవతానాం అసురగ్నమింద్ర సంగం సమర్త్యు బృహత్యుషో నావమివారుహేమ హోముచమాంగీర్షం గయం చ స్వస్త్యాత్రేయం మనసా చితాక్షం ప్రయతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంవాదేష్వవాయిన్నో అస్తు శుభాగుం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారిని చక్కగా ఆరాధించి ఈ ఆషాఢమాసంలో ఆచార్య రూపంలో వచ్చి అనుగ్రహించేటువంటి వేదాంగ ఇతిహాస పురాణ ఆగమ శాస్త్రాదులు అనేకం అనుగ్రహించి ఈ మానవ జాతికి మంచి సంస్కారాన్ని అనుగ్రహించినటువంటి స్వామి, జయము జయమయ్యా. నీ దివ్య వైభవాన్ని చక్కగా ఈ ఏకాదశి రోజున ఏకాదశ ఇంద్రియాలని కూడా
నీయందే నిలిపి ఆనాడు పద్మనాభుడు అనేటువంటి బ్రాహ్మణుడు వెంకటాచలంలో ఉన్న చక్రతీర్థ తీరంలో నిన్ను గురించే తపస్సు చేసి శంఖచక్రధారిగా ఉన్నటువంటి కోటి సూర్య ప్రభాభాసమానమైన దివ్య తేజోయుతుడుగా ప్రత్యక్షమైన నీ దర్శనం చేశాడు కదా. నమో దేవాధిదేవాయ వెంకటేశాయ సాంగినే నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః అని స్మరించాడు. అంతేకాదు ఆ శ్రీనివాస మఖి అలాగనే గోపీనాథుడు మొదలైనటువంటి మహానుభావుల యొక్క ఆ భక్తిని వికసింపచేసి వారి చేత ఆరాధనలు అందుకున్నటువంటి స్వామి అంబరీష చక్రవర్తి రుక్మాంగద మహారాజు వారిని అనుగ్రహించి ఆ అంబరీషుడికి సుదర్శనాన్ని ఇచ్చి రక్షించిన వాడి దుర్వాస మహర్షి ఆ కృత్యను ప్రయోగిస్తే వెంటబడి తరిమితే మళ్ళా సాధుల హృదయము నాయది, సాధువు సత్పురుషుల హృదయం నాది అని అక్కడికే పొమ్మని చెప్పి ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమభూషణ జని భజస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్శన నిఖిల సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. ఎంత అద్భుతం! ఆ శంఖచక్రాలు ఊరికినే అలంకారప్రాయమా? కాదు కాదు. ఆ తన భక్తుల యొక్క శత్రువుల గుండెలను బ్రద్దలు చేసేటువంటి నాదంతో తేషామహం సముద్ధత్తా మృత్యు సంసార సాగరాత్ అన్నట్లుగా ఈ స్థితి ప్రపంచ ప్రవృత్యాదులకు కారణభూతులైనటువంటి వాడు స్వామి. శంఖ ప్రాంతేన పస్పర్శ బాలం అన్నట్లుగా ధ్రువాదులకు జ్ఞానం కలిగించినటువంటి వాడివి. ఆ విజయలక్ష్మీ కటాక్షానికి లక్ష్యమైనటువంటి ఓ సుదర్శనమా విజయీభవ విజయీభవ అంటారు వెంకట వేదాంత దేశకుల వారు. అదిగో అట్టి ఆ విజయానికి కారణం అమ్మ నిరంతరం స్వామి హృదయంలో ఉండి జగద్రక్షణ చేసేటువంటి ఆ దేవదేవుని చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటోందిట. అందుకనే ఆ స్వామి భక్తులకు ఎక్కడా కూడా ఏ ఆటంకాలు ఉండవు. తత్సిద్ధౌ లోక వ్యవహార హేయ కింటు ఫలత్యాగస్తత్సాధనంచ కార్యమేవా అని తత్సిద్ధౌ ఆ భక్తి అనేది సిద్ధించినప్పటికీ లోక వ్యవహారం ధర్మయుత లోక వ్యవహారం హేయమైనదిగా భక్తులు భావించరు, భగవానుడు భావించరు. అయితే ఫలత్యాగ ఫలాపేక్షను విడిచిపెట్టి తత్సాధనంచ భగవత్ కృపకు అనుకూలమైన సాధనం చేయదగినదే అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో చక్కగా మనకు చూపిస్తాడు. 62వ సూత్రంలో భగవత్ కృపచేత భక్తి ఏర్పడినప్పటికీ లోకోపకారం కలిగించే పని హేయమైనదిగా చూడకూడదన్నాడు. ఫలాపేక్ష లేకుండా చేయాలి. అందుకనే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మాంధాత చరిత్ర పద్మపురాణం చక్కగా చెప్తోంది. భగవద్ అనుగ్రహం కలిగితే ఎలాగ ఉంటుంది. స్త్రీధన నాస్తిక చరిత్రన్న శ్రవణీయం అని అంటారు. భక్తులు విరాగులైన వారు ఈ రోజున చక్కగా సర్వాన్ని త్యజించి భగవంతుని యొక్క నివ్య నామస్మరణం హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం ఉపవాసాదులతో ఉండి కొందరు మహానుభావులు నీరు కూడా త్రాగరు, మంచినీరు కూడా త్రాగకుండా 24 గంటలు అంటే దశమి రోజున ఒక్కపూట భుజించి ఏకాదశి రోజున మంచినీరు కూడా లేకుండా నిర్జలోపవాసం చేసి ద్వాదశి రోజున ఏకభుక్తం చేసి ఆ భక్తులకు ఆ అన్న పదార్థాలని ఇవి ఇచ్చి తాము భుజించి బంధుమిత్రులతో భగవద్ ఆరాధన చేసి రాత్రంతా ఏకాదశి రోజున భాగవతం హరినామ సంకీర్తనలు చేసి ఈ మనస్సు ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సుని ఏకీకృతం చేసి భగవంతుని యందే నిలపడం ఏకాదశి వ్రతం అన్నారు. అలాంటి ఏకాదశి వ్రతం 1 సంవత్సర కాలం చేశాడు అంబరీషుడని శ్రీమద్ భాగవతం చెప్తోంది. అట్టి భాగవతోత్తములైనటువంటి వారంటే ఎంతో ప్రీతిపాత్రం స్వామివారికి. అలాంటి భగవానుడు
అగ్ని రూపంలో కూడా ఉంటాడు. అగ్నిమండల మధ్యగం శంఖచక్రధారి అయి ఉంటాడట్టి స్వామిని ఈనాడు ఈ నిత్య కళ్యాణోత్సవ వైభవంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. అగ్ని ప్రతిష్ఠ గృహస్థైన వారు బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం ఇలాంటి పంచమహాయజ్ఞాలు చేయాలని, దానికి పత్ని ఉండాలి, భార్య ఉండాలి అని, అదిగో దానికి కారణమైన అగ్నిని ప్రతిష్ఠిస్తున్నారు. గోవింద మయ్యాసీరస్తుమై దేవహూతి దేవ్యా హోతా రావణశంత పూర్వేరిష్టాస్యాం తనువాసు వీరాః మహ్యం జజంతు మమ్యాన్ హవ్యాగోది సత్యాం మనసో మే అస్తు ఏనో మానికాం కథమర్చనాహం విశ్వే దేవాసో అదివోత్స్నామే దేవీ ఈశ్వరుర్వేరుణ కృణోత విశ్వే దేవాసహ వీర్యత్వం మాహాస్మహి ప్రజయామా తనోభిర్మారదా మద్విషతే సోమరాజన్. जातवेदो वो न श्रेत ऐसं च तपसो यज्ञनुष्यते अग्निमश्वद्दादति व्यवाहं शमी गर्भाज्जनन्योमयोभूः वृतप्रतीको वृत्यो निरग्ने हृदयः समिद्धो वृतमस्यान्नं वृतप्रशस्वासरितो वहन्ते कृतं पिबन् सैजायच्च देवान् आयुर्दाग्ने हविषोजुषानो वृतप्रतीको वृतयो निरेतिः वृतं पीत्वा मधुचार्कव्यं पिते पुत्रमभिरक्षिताद्वम् अग्नायाहि वीतये घृणानो हव्यदातये निहोता सत्यबर्हिषि अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुव ओं तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तादृशीमतश्चुरुचो वेदावः स बुद्ध्या उपमास्य विष्टा सदस्यो निमसश्चैवः ओं भूः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः. इदमासनं ओं सोमो दीर्घं सोमोर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितृतिगं सवेयं पितृश्रवणं यो ददात् तस्मै सोमवाह्यं यज्ञाङ्गमावाह्यं इन्दुमावाह्यं चन्द्रमावाह्यं सोमस्य इदमासनं ब्रह्मणे नमः. सोमाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुण्यपुष्पैः पूजयामि, गुणोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ब्रह्मन् प्रोक्षिष्यामि. प्रोक्षयज्ञं देवतावर्धेत्वं नागस्य पुरुषस्य यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां मित्रलोकस्य त्रयं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य सोमं प्रोक्षिष्यामि. प्रोक्षयज्ञं देवतावर्धेत्वं नागस्य पुरुषस्य यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां मित्रलोकस्य त्रयं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य अवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परशुरस्पवित्रेस्तो वैष्णव्यो देवसवितृचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः विष्णवे नमः. विष्णोस्तुपोऽसि प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरदौदीत्येर्जनमस विष्णोस्तुपोऽसि पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाह्यं महाविष्णुमावाह्यं सदा विष्णुमावाह्यं व्यापि नारायणमावाहयामि. ब्रह्मन्न प्रणयिष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धेत्वं नागस्य पुरुषस्य यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां मित्रलोकस्य त्रयं यज्ञं यजमानं च देहि ओं प्रणय सोमा प्रणयिष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धेत्वं नागस्य पुरुषस्य यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां मित्रलोकस्य त्रयं यज्ञं यजमानं च देहि ओं प्रणय दक्षिण प्रणितो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाह्यामि इन्द्रमावाह्यामि अग्निमावाह्यामि सोममावाह्यामि अग्निसोमानावाह्यामि प्रजापतिमावाह्यामि ब्रह्माण्डमावाह्यामि इन्द्रमावाह्यामि वसूनावाह्यामि मरुतानावाह्यामि रुद्रानावाह्यामि अपोपस्मस्य श्रीमहाविष्णुमावाह्यामि बृहस्पतिमावाह्यामि मित्रमावाह्यामि वरुणमावाह्यामि आदित्यानावाह्यामि अश्विनावाह्यामि पूषणमावाह्यामि कक्षमावाह्यामि कक्षदेवदशोमावाह्यामि औपासनज्ञमावाह्यामि यज्ञदो विश्वेभ्यो देवानावाह्यामि सर्वदेवानावाहयामि. आद्यपात्रे प्रजापतिर्जिष्टु निरूपामि इन्द्रायिष्टु निरूपामि अग्नेयजिष्टु निरूपामि सोमायिष्टु निरूपामि अग्नेयजिष्टु निरूपामि सोमायिष्टु निरूपामि अग्निसोमाभ्यागुञ्जिष्टु निरूपामि प्रजापतिर्जिष्टु निरूपामि ब्रह्मणेजिष्टु निरूपामि इन्द्रायिष्टु निरूपामि वसुभ्योजिष्टु निरूपामि मरुभ्योजिष्टु निरूपामि रुद्रेभ्योजिष्टु निरूपामि अपोपस्पृश्य श्री महाविष्णुवे जिष्टु निरूपामि बृहस्पतिर्जिष्टु निरूपामि मित्रायिष्टु निरूपामि वरुणायिष्टु निरूपामि
आदित्येभ्यो जिष्णु निरूपामि अश्विभ्यां जिष्णु निरूपामि पूष्णे जिष्णु निरूपामि कक्षा जिष्णु निरूपामि कक्षदेव सोमाय जिष्णु निरूपामि औपासनेज्ञाय जिष्णु निरूपामि यज्ञविश्वेभ्यो देवेभ्यो जिष्णु निरूपामि सर्वदेवेभ्यो जिष्णु निरूपामि आद्यं तृप्तिश्रयामि चरुं तृप्तिश्रयामि अग्ने ज्योतिरसि अग्ने ज्योतिषमसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितुं रक्षो अंतरितारादयः प्रत्युष्टुं रक्षो प्रत्युष्टारादयः चित्तदिस्वातुना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः वाक्पदिस्वातुना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः देवस्वा सवितातुना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः कलशं पूर्णाराधो समितो गृहीत्वा मूलाग्राभ्याद्याच्चरुभिः इमामे अग्निष्टकात् वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः जातवेशे नमः सहोसे नमः अजराप्रभे नमः विसर्पिणे नमः पंतिराजसे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अदितेन मन्यस्वा तेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभा ओम तस्य सहस्राण्येतमक्षयमर्पुतमानय अयंत इत्मा आत्मा जात वेदस्तेनेत्यस्व वर्धस्वचेत्तवर्तय चास्मान् प्रजया पश्मिर्ब्रह्मवर्त्यसे नान्नात्येन समेदय स्वाहा ब्रह्मन् सोमनिदमादात्से आदत्स्वा समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशादान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याचनं सावित्र्या गृहीत्वा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चर्मणि आगारान्ते सर्वदोष प्रायश्चित्तार्थमतो देवा षड्वैष्णो होमं होष्ये अदितेर्मन्यस्वा अनुमतेर्मन्यस्वा सरस्वतेर्मन्यस्वा देवसवितप्रसुवा ओमतो देवा वन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाव विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतदेवनं समूढमस्य वागुंसरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतयतो वृतानि भस्मसे इन्द्रस्य युध्यस्सखा स्वाहा अद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवीव चक्षुरादग् स्वाहा अद्विप्रासो विपन्यवो जाघ्रवागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా
తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా. పూర్ణం శాస్త్ర కల్లోల శంకులం విష్ణుపత్యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్ణవం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. అద భగవతో మహాపురుషస్య శ్రీమదాధినారాయణస్య అచింత్య పరిమితశక్య బ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావర్ణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదోభాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రపనా పరిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి శుండాదండోదంపితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షురాసర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిహృతే జంబూప్లక్ష కుశక్రౌంజ శాకశాల్మను పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రవలయ సహ్యశుక్తి మధుక్షురపార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హారీ లావత భద్రాశ్వకేతకుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే
गंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवंती कुरुक्षेत्राय समभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिण दिग्भागे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापादकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभीपाकलोहित दामादपसंकाद कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलै सूर्यमंडल पर्यन्तं कुतरासेर्वसहस्रावसाने एकैकतिलापकर्षण क्रमेण सवरासव संमित काले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टोमात्राप्तोर्याम शांतपन वाजपेय पौंडरीकाश्ववेदादि शतकृत पुण्यफलावाप्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिचतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्री विष्णु मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदक नंदक सारंगादि दिव्य पंचायतनस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत् वैकानस भगवत् शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षैः प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विवंतर्यामि यच्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षैः प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोक्यादिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय सकल सकाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्वेदस्यामादरण सकल वेदाध्यायिनी भार्गवच्छवनाप्नुवान् और्वेदुल पंचार्षेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना सम्मोहनं सेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर बलगुणी नक्षत्रे कन्या रासो जातां इमां श्रीदेवी नाम्नीं इमां कन्यां महे दास्यामि। ऋग्वेदस्यामादरण सर्ववेदाध्यायिनीं काश्यपावत्सारणैर्ध्रुवत्रयार्षेय पौरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना सम्मोहनं सेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं कश्यप प्रजापते संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासो जातां इमां भूदेवी नाम्नीं इमां कन्यां महे दास्यामि। कन्यां कनक संपर्णां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषया
కన్యాం స్వాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేనసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేద్ విశ్వంభరా సర్వభూతా సాక్షిణా సర్వదేవతా ఇమాం కన్యాం ప్రణాస్వం ప్రీణాత్ కమలాపతి కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు శుభగుం శుభం. గోవింద శ్రీ వెంకట శిఖరాలలో వెలుగొందేటువంటి వెంకటాద్రి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క వైభవాన్ని వీక్షిస్తున్నాం. అదిగో ఆ మాంగళ్యాలని ఆరాధిస్తూ అభిషేకిస్తూ సర్వమంగళాలను అనుగ్రహించేటువంటి ఆ లక్ష్మీ అమ్మ, ఆ అమ్మ అనుగ్రహం కలిగితే అధ సీతా సావిత్రి అని ఒక సీతమ్మ తల్లి, ఒక సావిత్రి, సతీ సావిత్రి, సీతారాములు, ఇలాగా అగస్త్య, లోపాముద్ర, ఆ వశిష్ఠ, అరుంధతి దేవు, ఈ గృహస్థులైనటువంటి వారికి ఆదర్శం వీరంతా అని మనకు గుర్తు చేస్తూ మహర్షులంతా కూడా ఈ ఆదర్శాన్ని మనకు అనుగ్రహించారు. వారంతా కూడా గృహస్థ ధర్మాన్ని పాటించి చక్కగా మనం ఎలాగ నడవాలో చూపించారు. అందువలనే మనం చేసేటువంటివి భగవద్ ఆజ్ఞతో చేస్తున్నాము. కాలచక్ర స్వరూపాన్ని కూడా భావన చేయడం. కలియుగం 44,32,000 సంవత్సరాల పరిమితి కలిగినటువంటి ఈ కలియుగంలో 5,126 సంవత్సరాలే నడిచాయి. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, కృతయుగం 17,28,000 సంవత్సరాలు. వీటిల్లో ఈ కలియుగంలో మనం ఉన్నాము అని 1000 మహాయుగాలు ఒక కల్పమని, బ్రహ్మకు ఒకరోజు 2 కల్పాలు నడుస్తాయని, ఇప్పుడు బ్రహ్మగారి వయస్సు 50 ఏళ్ళు దాటి 51 సంవత్సరాలు జరుగుతున్నాయని, ఈ విధంగా కాలచక్రాన్ని స్మరిస్తూ ఉంటే మానవ జీవితం ఉద్భుత ప్రాయమని మనకు స్ఫుటమవుతోంది. కన్యాదానం మొదలైన ప్రముఖ పుణ్యకర్మలని ఆచరించే ముందు పఠించే సంకల్పం మహాసంకల్పం అన్నారు. సృష్టి వర్ణనంతో ప్రారంభమవుతుంది. ఆ పరమాత్మ యొక్క శక్తి అచింత్యం, అనంతం. ఆయన అనుగ్రహంతో అవ్యక్త ప్రకృతి, మహత్, అహంకారం, పంచభూతాలు ఇత్యాది క్రమంలో ఈ బ్రహ్మాండ సృష్టి జరిగిందని, 14 భువనాలలో ఒకటైన ఈ భూఖండంలో ఈ పుణ్యకార్యం జరుగుతోంది అని అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య అని మానవుని ఇంద్రియాలే కాక మనస్సును కూడా స్ఫురించని అందని పరిమాణం కలిగిన ఈ జగత్తు ఆ పరమాత్మ యొక్క అనంత స్వరూపంలో ఒక్క అంశ మాత్రమే అని, ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న శకలం, ఒక భాగం, ఈ భూఖండంలో ఒక మూల మానవుడు ఉన్నాడు, వీడు ఏ పాటివాడు అని మనలో వినయం కలిగేట్లుగా, భక్తి కలిగేట్లుగా పఠించారు. మహాసంకల్పంలో ఈ పవిత్ర భారత భూమి అతి చక్కగా వర్ణితమైంది. మాతృభూమి అమరావతి, అశోకవతి, భోగవతి, కాశీ, కాంచి, అవంతి ఇలాంటి పుణ్యనగరాలలో మహేంద్ర, మలయ, సఖ్య, సుక్తిమత్, వృక్ష, వింధ్య, పారియాత్రములనే 7 కులపర్వతాలలో ఇది స్వర్గం కంటే గొప్పదిగా చెప్పారు. అంగవంగ కళింగాద్యనేక భాషా భేదాలున్నా సాంస్కృతిక ధార్మిక పరంపర ఒక్కటే అని, అలాగనే భాగీరథి, గౌతమి, నర్మదా, యమున, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, తామ్రపర్ణి, చంద్రభాగ ఈ పుణ్య నదులు మనల్ని పవిత్రం చేస్తాయి అని. ఇంతటి ఈ భారతదేశం అనేటువంటిది మహానుభావులు ఎంతోమంది మహారాజులు పరిపాలించారు. ఇంతటిది కన్యాదానం, తులాదానం, తీర్థస్నానం ఇవన్నీ కూడా యజ్ఞము, వ్రతాలు ఈ పవిత్ర కార్యాలలో ఈ మహాసంకల్పాన్ని పఠించమన్నారు.
తపఃకృతే ప్రశంసంతి త్రేతాయాం జ్ఞానమేవ చ ద్వాపరే యజ్ఞమిత్యాహుర్దానమేకం కలౌ యుగే అన్నారు. కృతయుగంలో తపస్సు గొప్పది, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞం, కలియుగంలో దానం అన్నారు. కాబట్టి ఈ దానాలు చాలా చెప్పారు. కన్యాదానం దానిలో ప్రముఖమైనది అని. ఈ కన్యాదాన సమయంలో పఠించేటువంటిదే ఈ విశేషం. అనేక కోట్ల సంవత్సరాలు సత్యలోకంలో నివసించే యోగ్యతనిచ్చే పుణ్యాన్ని పొందటానికి నేను ఈ కన్యాదానం చేస్తున్నాను. త్రిణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఇలాగ వేదోక్తమైన అగ్నిష్టోమాది మహాపుణ్య క్రతువులు ఆచరిస్తే ఫలితం కంటే 3 రెట్ల పుణ్యం ఈ కన్యాదాన ఫలం మనకు అందిస్తోంది. 10 తరాల పూర్వీకులు, 10 తరాల తర్వాత వారు కూడా శాశ్వతమైన ఆ లోకాలలో ఉత్తమమైనటువంటి సత్యలోకాన్ని చేరే పుణ్య ఫలం కలుగుతోంది. చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. చాలా విశేషమైనటువంటిది. ఈరోజు మనమే కాదు, పరమాత్మే రామరూపంలో, శ్రీకృష్ణ రూపంలో శ్రీనివాసుడిగా వచ్చినప్పుడు కూడా ఆ మామగారికి లేఖ రాస్తాడు. సంతోషాన్ని సూచిస్తూ కృష్ణావతారంలో రుక్మిణీదేవికి సందేశం పంపినట్లుగా స్వయంగా రాజాధిరాజ పూజ్యాయ సుధర్మ తనయాయ చ నమో నమో అతిభక్తైవ కృత్వేమయం పత్రికాధునా లిఖ్యతే శ్రీనివాసేన శుభవిజ్ఞప్తి రూపిణా అని అంటారు. శ్రీమద్ రాజాధిరాజేంద్ర కిరీటాఘృష్టపాదుక అని ఇలాగా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా ఇలాగా మీరు రాసిన శుభలేఖ అందింది. వైశాఖ శుద్ధ దశమి రోజున ఆ శుక్రవారం రోజు జరిగే ఆ మహోత్సవాన్ని నేను అంగీకరిస్తున్నాను. పూర్వం సముద్రుడు కూడా ఇలాగ చేశాడు, మీరు మహకీర్తి పొందుతారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ అదిగో ఈ ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షించడం ఎన్నో సీతా సావిత్రి మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే భద్నాభి శుభగే రక్షత్వం బోనశ్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ప్రజాపతిస్తోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేదాన్వసుధ్యంతాం తాన్ హస్తే కురుతానదః సీతా సావిత్రి భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. కమలవాసి నీవు కమల
కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికి తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే రాజానామిత్యవిగార్య సంవరణస్తదగ్నిరనుమన్యతాం యన్నార్యుపప్రోతే జ్ఞౌలాజానామపంతీం దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణస్తదగ్నిరనుమన్యతాం యన్నార్యుపప్రోతే జ్ఞౌలాజానామపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణస్తదగ్నిరనుమన్యతాం యన్నార్యుపప్రోతే జ్ఞౌలాజానామపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వః ఓం భువస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచకర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాయ షడ్వైష్ణవ హోమం హోష్యేం అదితేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితప్రసవా మతో దేవావంతనోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నితదేవదం సమూఢవస్య భాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుధ్యः సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివీవ చక్షురాదతగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాఘ్రవాగం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం వస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచకర్మణి అంతహోమం హోష్యేతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితప్రసవా ఓం యదస్య కర్మణోత్యరీరిషం యధ్వాన్యోనమిహాకరం అగ్నిస్వస్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం శోధం కరోత్ స్వాహ అగ్నయే స్విష్టకృతే సుహుతాహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయేన్నపతే స్వాహ ప్రజాపతే స్వాహ
विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमोऽस्मै स्वाहा अग्नये सुष्ठकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्म आत्मनो विन्दाभूदग्निसत्पुनराः जातवेदायुचक्षुः स्वाहा पुनरग्निचक्षुरदा पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायुरं चक्षुरादतमक्ष्यो स्वाहा इष्टेभ्यः स्वाहा वसननिष्ठेभ्यः स्वाहा भेषजं स्वाहा निष्कृत्यै स्वाहा दूरात्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा नृत्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कृतमत्यनोक्तं च यज्ञातिरिक्तं कर्मणो यच्छहीनं यज्ञपर्वान् प्रतिनन्येति कल्पयन् स्वाहा कृताहुत्रेतदेवान् स्वाहा यदोऽस्येदशीमहि स्वाहा समिदसि तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा सोम सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तधिपा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वा यन्ति सप्तयोनि रावणस्वाहुतेन स्वाहा ऋतदान विद्वाननुष्टुकृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापते स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्यौर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा ओषधवनस्पतिगन्धर्वाप्सरी मुक्तगुस्वाहा अग्निर्जिन्नगुस्वाहा वेदिर्जिन्नगुस्वाहा द्यौर्जिन्न पृथिवीजिन्नगुस्वाहा औषधि वनस्पति गंधर्वाप्सरी मुक्त गुस्वाहा सवन्तान् बर्हिषेर् हविषा कृतेन समादित्यैर्वसुभिस्वत्समृद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्ताम् दिव्यं नभो गच्छति यत् स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निश्रुप्यतो वेदश्रुप्यतो द्योश्रुप्यतो पृथ्वीश्रुप्यतो ब्रह्मात्यां श्रुप्यन्ताम् औषध वनस्पति गन्धर्वाप्सरी तुप्यन्तां मे दक्षिण पितृपितामहा प्रपितामहाताक्षय्यमस्व तुप्यन्ताम् हरितेन्वमग्रस्ताः नमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्येजः अक्षितो मे एक श्रेष्ठाः प्राच्यां देवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिश्मासां पितरो मार्जयन्तां प्रतीच्यां दिशुगावशो मार्जयन्तां द्वितीयां दिश्यापवसदयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोदराधरे नागेभ्यो मार्जयन्तां पश्चिमतः प्रतिमपनया दक्षिणतः प्रतिमपनया पश्चिमतो विष्णो सदनमसि विष्णो सदनमसि आप्यायन्तामापवोषधयो मरुतां दिवं गच्छततो नमस्तेरय स्वाहा सुद्यन्तां देवसदनं सुद्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जवदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय फलाय शताय सदञ्च वर्चसे त्रयायुषम् दीर्घायुत्वाय फलाय शताय सदञ्च वर्तसे त्रयायुषम् आपोहिष्टामयो भूस्थानमूर्ध्वे ददातन महेरणाय जक्षसे यो वशिवतमोरसस्तस्य वाजयदेहनः उषदीरिव मातरः तस्मादरङ्गमामभो यस्य क्षयाय चिन्मद आपो जनयता जनः
बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वचरहारोपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः। कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः यदास्वदास्तानुपृष्टाभ्यां शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पुरुषाय नमः। आद्योपहारं निवेदयामि गुणोपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि। तत्सद्ब्रह्मार्पणमस्तु। सर्वं श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఉత్తముడైనటువంటి స్వామి ఆ పూర్ణాహుతిని స్వీకరించి యజ్ఞ ఫలాలని అనుగ్రహిస్తాడు స్వామి. పరమాత్మని మనం ఏ విధంగా భావిస్తే పిలిస్తే ఆ విధంగా స్వామి దర్శనమిస్తాడు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనమే వారణమాయిరం. వారణం అనంటే ఏనుగు అని, ఆయిరం అంటే 1000 ఏనుగులతో కన్నయ్య తన ఇష్టదైవం స్వప్నంలో కనిపించి తనను వివాహం చేసుకున్నటువంటి ఆ వివాహ సన్నివేశం మొత్తం కూడా కనులకు కట్టినట్లుగా అభివర్ణించినటువంటి గోదా పిరాట్టి యొక్క మధుర భక్తిని స్ఫురణకు తెచ్చేట్టుగా ఈనాడు ఆ విశేషాలను వీక్షించాం. ఆ అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు ఇక్కడ ఆ కైంకర్యాన్ని నిర్వహిస్తే జీయరస్వామి వారి ప్రతినిధులు ఆ వారణమాయిల పాసుర గానం చేయటం జరిగింది. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని అమ్మవారిద్దరికీ సమర్పిస్తారు. కళ్యాణ మాలా పరివర్తనం అని వివాహంలో ఇదొక అందమైన ముచ్చట. బంధుమిత్రుల మధ్య ఆ నవనవోన్మేషమైనటువంటి దివ్య చైతన్య స్ఫూర్తితో ఉండేటువంటి కోమల భావంతో ఉండేటువంటిది ఆ కళ్యాణ వైభవంలో ఈ ఘట్టం. సిగ్గుల మొగ్గయ్యి ఉన్నటువంటి చిరునవ్వులు చిందించేటువంటి ఆ చిన్నారి వధూమణి ఒక గొప్ప తేజస్సుతో ఉండేటువంటి వరుడు, వారిద్దరి మధ్య ఒక సాన్నిహిత్యం కలిగేట్లుగా, ఆ సాన్నిహిత్యం లోకానికి క్షేమాన్ని, సమాజానికి ఉత్తమమైనటువంటి స్థితిని కలిగించేట్లుగా ఆ మహర్షులు చక్కగా రూపకల్పన చేసినటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశం. ఆ మాలా పరివర్తన సన్నివేశం ఇక్కడ స్వామివారి దివ్య కళ్యాణ వైభవంలో ఎంతో ఆనందాన్ని, గగుర్పాటుని కలిగిస్తోంది. అదిగో ఆ భక్తులు స్వామివారి చెంతకు అమ్మలిద్దరూ ఎప్పుడు చేరుతారు, మన విషయాలని అమ్మలిద్దరూ కూడా ఎప్పుడు చెప్తారు, స్వామివారు అంగీకరించి మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే, అదిగో వారి భక్తికి మెచ్చిన అమ్మలిద్దరూ అజవారి చెంత చేరి ముగ్గురు కూడా ముచ్చటగా ఏకసింహాసనం మీద వేంచేసి ఉన్న శుభవేళలో ఆ భక్తులు ఆనంద పారవస్యంతో రెండు చేతులు కలిపి నమస్కరిస్తూ భక్తితో
సంకీర్తన చేస్తూ ఈ ఏకాదశి రోజున హరినామమే కడు ఆనందకరము అన్నటువంటి ఆ పురూపమైనటువంటి భావాన్ని మనస్సులో భావిస్తూ అక్షతారోపణం సంతానాన్ని సంపదల్ని అనుగ్రహించేటువంటి విరగని బియ్యాన్ని పసుపుతో కలిపి స్వామి అమ్మలిద్దరూ కూడా తమ శిరస్సున ఉంచుతుంటే తాను కూడా ఉంచేటువంటి అందమైన సన్నివేశాన్ని అక్షతారోపణ అని చెప్పడం జరుగుతోంది. అదిగో చక్కని గానామృతాన్ని విందాం. లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి